అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1956 ఈ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. ఈ సంవత్సరం మొత్తం 21 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో అక్కినేని వారివి 4, నందమూరి వారివి 9. అలాగే అప్పటికే కొంగారు జగ్గయ్య గారు కూడా హీరోగా వచ్చారు. ఆయనవి 3 సినిమాలొచ్చాయి. అలాగే ఎస్వి రంగారావు గారు కూడా ముఖ్య పాత్రలో 2 సినిమాలు విడుదలయ్యాయండి. అది కూడా 1956లో ఒక విశేషం. అక్కినేని నాగేశ్వరరావు గారివి 4 సినిమాలు అనుకున్నాం కదా! ఆ 4 సినిమాలు ఏమిటో చూస్తే, ఒకటి 'తెనాలి రామకృష్ణ' విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఇది అక్కినేని, నందమూరి వారు కలిసి నటించిన చిత్రం. బిఎస్ రంగా గారు నిర్మాత, దర్శకుడు, విశ్వనాథన్ రామమూర్తి గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది కానీ 100 రోజులు ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'భలే రాముడు' నర్సు స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. నిర్మాత విఎల్ నర్సు, సావిత్రి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ముఖ్య పాత్ర, వేదాంతం రాఘవయ్య గారు సంగీత దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన సినిమా 'ఇలవేల్పు'. జమున గారు ఏమో కథానాయిక, లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎల్వి ప్రసాద్ గారు నిర్మాతగా, డి యోగానంద గారు దర్శకుడుగా, సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీత దర్శకుడుగా వచ్చిన చిత్రం ఇది. ఈ 'భలే రాముడు', 'ఇలవేల్పు' 2 కూడా శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో చిత్రం వచ్చింది. అక్కినేని, నందమూరి కలిసి నటించిన చిత్రం 'చరణదాస్'. సావిత్రి గారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. లలితా ఫిల్మ్స్ బ్యానర్ మీద ఏ శంకర్ రెడ్డి గారు నిర్మించారు. తాతినేని ప్రకాశ్‌రావు గారు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచి అక్కినేని నాగేశ్వరరావు గారికి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారివి ఈ సంవత్సరంలో 4 చిత్రాలు విడుదలైతే, 4 చిత్రాలు కూడా విజయవంతమైన చిత్రాలుగానే చెప్పుకోవాలి. అందులో శతదినోత్సవ చిత్రాలు 3 అనమాట. ఏ చిత్రం కూడా నిర్మాతకి లాస్ తేలేదు. అన్ని చిత్రాలు విజయవంతంగా నడిచి నిర్మాతలకి లాభాలే సమకూర్చాయని చెప్పుకోవాలి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు. అలాగే ఈ సంవత్సరం చెప్పుకున్నాము కదా, నందమూరి తారక రామారావు గారు 9 చిత్రాల్లో నటించారు. అందులో మొదటిది 'తెనాలి రామకృష్ణ'. అందులో కూడా విక్రమ్ ప్రొడక్షన్స్ చెప్పుకున్నాం కదా, బిఎస్ రంగా గారు. వీరి పక్కన సంధ్య కథానాయికగా కనిపిస్తారు ఈ చిత్రంలో. తర్వాత 'చింతామణి' చిత్రం భరణి పిక్చర్స్ వారిది. భానుమతి గారు కథానాయిక, పి రామకృష్ణ గారు నిర్మాత, దర్శకుడు, ఏ రామారావు, టివి రాజు సంగీత దర్శకుడు. ఈ చిత్రం ముందుగా భరణి పిక్చర్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు నటించమని. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రం తీయొద్దు, భానుమతి గారికి ఈ పాత్ర నప్పదని కూడా చెప్పారు. కానీ భరణి వారు నందమూరి వారితో తీసి ఈ చిత్రం ఒక ఫ్లాప్ చిత్రంగా నిలిచింది భరణి వారికి, నందమూరి వారికి కూడా. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'జయం మనదే'. రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. అంజలీదేవి గారు కథానాయిక, సుందర్లాల్ నాథా గారు నిర్మాత, తాతినేని ప్రకాశ్‌రావు గారు దర్శకుడు, ఘంటసాల గారేమో సంగీత దర్శకుడు. ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచి 100 రోజులు ఆడిందండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'సొంత ఊరు'. జీవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి సదాశివుడు నిర్మించారంటే ఘంటసాల గారి సొంత సంస్థ ఇది. షావుకార్ జానకి గారు నందమూరి వారి పక్కన హీరోయిన్. ఈఎస్ఎన్ మూర్తి అనే ఆయన దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకత్వం. ఈ సినిమా కూడా ఫ్లాప్ చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం జూపిటర్ పిక్చర్స్ వారు 'ఉమాసుందరి'. జూనియర్ శ్రీరంజన్ గారు కథానాయిక, ఎం సోమసుందరం నిర్మాత, పి పుల్లయ్య గారు దర్శకుడు, అశ్వత్థామ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా ఒక యావరేజ్ చిత్రంగానే నిలిచింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం వినోద ప్రొడక్షన్స్ వారి 'చిరంజీవులు'. డిఎల్ నారాయణ గారు నిర్మాత, జమున గారు నందమూరి వారి పక్కన హీరోయిన్, వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా ఇదే కథ. ముందుగా డిఎల్ నారాయణ గారు చిరంజీవుల చిత్రం అక్కినేని వారిని సంప్రదించారు. అక్కినేని వారు దేవదాస్ కూడా విషాదాంత చిత్రము, చిరంజీవులు కూడా విషాదాంత చిత్రము, అందుచేత నేను చేయనని చెప్పారనమాట. అప్పుడు రామారావు గారికి వెళ్ళింది ఈ చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'గౌరీ మహాత్యం'. మహీ ప్రొడక్షన్స్ వారు, జూనియర్ శ్రీరంజన్ కథానాయిక, పిఎస్ శేషాచలం నిర్మాత, డి యోగానంద్ దర్శకుడు, టివి రాజ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందండి.
అది ఆ తర్వాత వచ్చిన చిత్రం 'పెంకిపెళ్ళం' ఎనిమిదో చిత్రం. సాహినీ ఆర్ట్ ప్రొడక్షన్స్ మీదొచ్చింది. రాశిలోచన గారు కథానాయిక. డిబి నారాయణ గారు, భావన నారాయణ గారు నిర్మాతలు. కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడు. కె. ప్రసాదరావు అన్న ఆయన సంగీత దర్శకత్వం చేశారు. ఈ సినిమా ఏమో పెద్దగా ఆడలేదండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'చరణదాసి'. లలితా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిందని చెప్పుకున్నాం కదా. అంజలీదేవి గారు, రామారావు గారు పక్కన కథానాయిక. శంకర్ రెడ్డి గారు నిర్మాత, తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకుడు, సాలూరు రాజేశ్వర గారు సంగీత దర్శకుడు. అలా రామారావు గారివి 9 చిత్రాలు విడుదలైతే అందులో 3 చిత్రాలు మాత్రమే 100 రోజుల చిత్రంగా నిలిచాయి. తెనాలి రామకృష్ణ కూడా విజయవంతమైన చిత్రంగానే నిలిచింది. ఆ తర్వాత బాగా దెబ్బతిన్న చిత్రాలు 'చింతామణి', తర్వాత 'సొంత ఊరు'. ఈ 2 చిత్రాలు బాగా దెబ్బతిన్న చిత్రాలుగా చెప్పుకుంటారు ఆ సంవత్సరానికి. అదండి నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాలు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలు. వీరిద్దరూ కలిసే 13 చిత్రాల్లో 21 చిత్రాల్లో 13 చిత్రాలు వీరిద్దరివే. అంటే వీరిద్దరూ కలిసి సగానికి పైగా చిత్రాల్లో ఈ సంవత్సరం నటించారనమాట. ఆ తర్వాత జగ్గయ్య గారు కూడా హీరోగా సినిమాలు వస్తూ ఉండేవి ఆ రోజుల్లో. 1956లో జగ్గయ్య గారు హీరోగా 3 తెలుగు సినిమాలు వచ్చాయండి. ఒకటి జోయా పిక్చర్స్ వారి 'బాల సన్యాసమ్మ కథ'. ఇందులో జగ్గయ్య గారి పక్కన కృష్ణకుమార్ గారు కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం ప్రతిభా పిక్చర్స్ వారి 'ఏది నిజం'. షౌకార్ జానకి గారు ఇందులో షౌకార్ జానకి గారేమో జగ్గయ్య గారి పక్కన ఇందులో కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం అనుపమ పిక్చర్స్ వారి 'ముద్దుబిడ్డ'. ఇందులో జమున గారేమో జగ్గయ్య గారి పక్కన కథానాయికండి. అవండి జగ్గయ్య గారు నటించిన 3 చిత్రాలు. ఆ తర్వాత ఈ 1956లోనే ఎస్వి రంగారావు గారు ముఖ్య పాత్రధారిగా 2 చిత్రాలు వచ్చాయి. ఒకటి రాజ్యం ప్రొడక్షన్స్ వారి 'హరిశ్చంద్ర'. 'హరిశ్చంద్ర'లో సత్య హరిశ్చంద్రుడిగా పాత్ర ధరించారు ఎస్వి రంగారావు గారు. విశ్వామిత్రుడి పాత్ర ఏమో గుమ్మడి గారు పోషించారు. నక్షత్రుడి పాత్రనేమో రేలం గారు పోషించారు. లక్ష్మీరాజ్యం గారు ముఖ్య పాత్రధారిణి రంగారావు గారి పక్కన. ఈ చిత్రం ఆ రోజుల్లో బాగా ఆడిందండి. సక్సెస్ఫుల్ చిత్రంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇంకో చిత్రం వచ్చింది గోకుల్ ప్రొడక్షన్స్ వారిది 'కనకతార'. ఎస్ వరలక్ష్మి గారు రంగారావు గారి పక్కన నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రం కూడా ఇందులో కూడా ముఖ్య పాత్ర రంగారావు గారిది. అలా 2 చిత్రాలు రంగారావు గారి ముఖ్య పాత్రలో 1956లో వచ్చాయండి. అవండి 1956లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్ర విశేషాలు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నారని చెప్పుకున్నాము కదా అప్పటికే. 1956 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం వచ్చిన చిత్రం 'తెనాలి రామకృష్ణ'. అలాగే రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ వచ్చిన చిత్రం 'ప్రతిభా వారి ఏది నిజం'. అంటే ఇందులో జగ్గయ్య గారు హీరో అని చెప్పుకున్నాం కదా. అదండి 1956లో విడుదలైన తెలుగు చిత్రాలు, వాటి విశేషాలు. మళ్ళీ ఇంకోసారి వీడియోలో మరిన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.